బీటెక్ సిఎస్ఈ తర్వాత మాస్టర్స్ చేయాలనుకుంటున్నారా? ఏ కోర్స్ చేయాలో అర్థం కావడం లేదా? డిమాండ్ ఉన్న కోర్సులు ఎంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. బీటెక్ తర్వాత మీ ప్రాధాన్యత? ఏ మాస్టర్స్, బి జాబ్? మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. టెక్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ తర్వాత ఏ కోర్స్ ఎంచుకోవాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటారు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీ ఎంచుకొని తగిన స్కిల్స్ పెంచుకుంటే త్వరగా జాబ్లో సెటిల్ అవుతారు. ఈ జాబితాలో మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కూడా ఉన్నాయి. అలా కాకుండా ఈ ఫీల్డ్లో మీరు మేనేజ్మెంట్ రోల్ వైపు వెళ్లాలనుకుంటే కంప్యూటర్ సైన్స్లో ఎంటెక్ మరియు ఎంఫిల్, ఐటీలో ఎంబీఏ, నెట్వర్క్ ఇంజనీరింగ్లో మాస్టర్స్తో పాటు మరెన్నో కోర్సులు ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలు పరిశ్రమ డిమాండ్లకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. మీరు టెక్నికల్ డొమైన్లో నైపుణ్యం సాధించాలన్నా, మేనేజ్మెంట్ రోల్కి మారాలనుకుంటే ఈ కోర్సులు ఎంచుకోవచ్చు. టాప్ 10 కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ, డేటా మైనింగ్, వెబ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అధ్యయనం చేయడానికి ఈ కోర్స్ హెల్ప్ అవుతుంది. టాప్ 9 నెట్వర్క్ ఇంజనీరింగ్లో ఎంటెక్. 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో మీరు హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్లను అభివృద్ధి చేయడానికి అవసరమైన నెట్వర్కింగ్ సర్వీసుల గురించి నేర్చుకోవచ్చు. టెక్నికల్ సిస్టమ్స్, హార్డ్వేర్ సైజింగ్, సిస్టమ్ ఆర్కిటెక్చర్, నెట్వర్క్ డిజైన్తో సహా వివిధ అంశాలపై అవగాహన పొందవచ్చు. టాప్ 8 నానో టెక్నాలజీలో మాస్టర్స్. ఈ కోర్సు ద్వారా ఫ్యాబ్రికేషన్ మరియు సెమీకండక్టర్స్ విభాగాల్లో నైపుణ్యం సాధించవచ్చు. నానోటెక్ విద్యార్థులు ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, ఏరోస్పేస్లో పనిచేస్తారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు నానోటెక్లో మాస్టర్స్ ఒక బెస్ట్ ఆప్షన్. టాప్ 7 డేటా అనలిటిక్స్ మరియు డేటా సైన్స్లో మాస్టర్స్. మెరుగైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన డేటాను డేటా సైన్స్ టూల్స్ ద్వారా పొందవచ్చు. డేటా సైంటిస్ట్గా రాణించాలంటే కోడింగ్, మ్యాథ్స్ మరియు రీజనింగ్ పై తగిన పరిజ్ఞానం ఉండాలి. టాప్ 6 అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్లో ఎంఫిల్. కంప్యూటర్ సైన్స్ రంగంలో విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంచుతుంది. నెట్వర్కులు, సిస్టమ్ ఇంటిగ్రేషన్, ఆల్గారిథమ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డిజిటల్ సిస్టమ్లపై మరింత అవగాహన పెంచుతుంది. టాప్ 5 ఐటీలో ఎంబీఏ. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ను మార్కెట్ చేయడానికి కావలసిన సాంకేతికతకు నైపుణ్యాలను అందిస్తుంది. ఫైనాన్స్లను నిర్వహించడం ద్వారా వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఇదొక మంచి అవకాశం. కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా ఈ ఫీల్డ్లో రాణించడానికి అవకాశం ఉంది. టాప్ 4 సైబర్ సెక్యూరిటీ మరియు సైబర్ చట్టాలలో మాస్టర్స్. కంప్యూటర్ సైన్స్ మరియు సెక్యూరిటీకి సంబంధించిన సిలబస్ ఉంటుంది. డేటా స్ట్రక్చర్లు, వివోఐపీ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, మాల్వేర్ విశ్లేషణ వంటి టాపిక్స్ కవర్ చేస్తారు. ప్రస్తుతం ఇదొక పాపులర్ కోర్సుగా ఉంది. టాప్ 3 ఐటీలో ఎంటెక్. ఈ డిగ్రీ దాదాపు కంప్యూటర్ సైన్స్లో ఎంటెక్లా ఉంటూనే సిలబస్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. సిఎస్లో ఎంటెక్లో సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ నేర్చుకుంటే ఎంటెక్ ఐటీలో సాఫ్ట్వేర్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. టాప్ 2 కంప్యూటర్ సైన్స్లో ఎంటెక్. ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ మరియు వెబ్ అనలిటిక్స్ వంటి కంప్యూటర్ సైన్స్లోని కోర్ ఫీల్డ్ల గురించి తగిన నాలెడ్జ్ను అందిస్తుంది. నెట్వర్కులు, సిస్టమ్ ఇంటిగ్రేషన్, ఆల్గారిథంలు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డిజిటల్ సిస్టమ్లకు సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి. టాప్ 1 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డేటా సైన్స్. 1 సంవత్సర డిప్లొమా ప్రోగ్రాం ద్వారా డేటా అనలైజ్, డేటా మోడలింగ్ మరియు డేటా విజువలైజేషన్లో ఉపయోగించే వివిధ పద్ధతులు మరియు టూల్స్ పై సమగ్ర అవగాహనను అందించడానికి ఈ కోర్స్ హెల్ప్ అవుతుంది. డేటా మైనింగ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ టాపిక్స్ కవర్ అవుతాయి. బిగ్ డేటా సెట్లతో పనిచేయడంలో విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ఈ కోర్సు రూపొందించబడింది.